నమస్తే, దిస్ ఇస్ సౌద్య. బాలకృష్ణ ఎన్బికి 111 గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడాను. సో ఆల్రెడీ మనం ఆ వైబ్స్ లోనే ఇంకా బయటికి రాలేదు మనం అఖండ వైబ్స్ నుంచి. సో ఇది ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటి అని అంటే పూర్తి సినీ ఇండస్ట్రీకి అలాగే ఫ్యాన్స్ కి కూడాను బాలయ్య తన రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక చిన్న కన్సెషన్ ఇచ్చారు. అదేంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అందరూ కూడాను. సో ఇది నిజంగానే అంత రెమ్యూనరేషన్ ని గనక ఆయన అన్నట్టు చేయగలిగితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా కూడా అని. సో అదేంటో మాట్లాడేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఏమంటారంటే జనరల్లీ బాలయ్య కొంచెం కోపంగా ఉంటారని అనుకున్నా కూడా మనసు చాలా వెన్న అని అంటూ ఉంటారు. సో ఆ మనసు చాలా వెన్న అనేది ఇప్పుడు మీరు చెప్పబోయే దానిలో అనుకోవచ్చా? ఆయనది ధనుసు రాశి. ధనుసు రాశా? మూలా నక్షత్రం. వాళ్ళకి ఏంటంటే ఏదొచ్చినా కూడా పట్టలేం అనమాట. ఓకే. బోలాశంకరుడు ఆయన. మనిషి చాలా మంచి మనసు ఉంటుంది. కాకపోతే మీకు కోపం వచ్చినా చూపించేస్తారు, సంతోషం వచ్చినా చూపించేస్తారు. అక్కడ ఎదురుగా ఉన్నది ఎవరనేది ఆయనకు అవసరం లేదు. ఆ మూమెంట్ అంతే. తర్వాత మీరు మళ్ళీ మర్చిపోతాడు ఆయన. ఓకే. సో అలాంటి వాళ్ళతో మీకు ఎటువంటి సమస్య ఉండదు. అంటే వాళ్ళని మనం నమ్మచ్చు. ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు ఏదో కోపాలు పెట్టుకుని మన మీద కక్షలు తీర్చుకుని మనతో నవ్వుతూ మాట్లాడుతూ అట్లాంటి మనస్తత్వం కాదు. అందువల్ల బాలయ్య లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా ఎసెట్ నన్ను అడిగితే. ఇప్పుడు బాలకృష్ణ చేసిన పని ఏంటంటే మీరు అన్నారు రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు అని. ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు అఖండ 2 చేశారు ఆయన. 40 crores తీసుకున్నారు. తీసుకున్నాక ఆ సినిమా చాలా మంచి టాక్ తెచ్చుకుంది. 120 నుంచి 140 కోట్ల దాకా ఖర్చు అయినట్టుంది దానికి. కానీ రావాల్సినంత వసూళ్లు రాలే. దాంతో ఆయన ఏం చేశారంటే ఇప్పుడు గోపీచంద్ మల్లేని ఉన్నారు కదా, ఆయన ఎన్బికే 111 సినిమా చేస్తున్నారు. నెంబర్ కూడా బాగుంది, 111, 3 సో దానికోసం ఈయన 40 కోట్ల బదులు 30 కోట్లు తీసుకుని 10 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించారు. 10 కోట్లు అంటే చిన్న మాట కాదు కదా, లక్షలే తగ్గించుకోరు. అట్లా ఒక కృష్ణ గారు ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో. మళ్ళీ ఇప్పుడు మనం బాలకృష్ణ గారిని చూస్తున్నాం. అవును, చాలా హెల్ప్ అవుతుంది కదా మేడం. చాలా అంటే నిర్మాతకి చాలా మంచిదండి. మనం ప్రతిసారి చెప్తున్నాం హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని. మీరు అసలు ఎందుకంటే ఖర్చు కూడా తగ్గించుకోవాలండి. నిర్మాతలు కూడా ఆలోచించాలి. డైరెక్టర్స్ ఖర్చులు పెంచేసి ఇప్పుడు అసలు పరిస్థితి ఎలా ఉంది? అవును, అదే మేడం, థియేటర్లు కూడా మూతపడుతున్నాయి అని అంటున్నారు. అలాంటప్పుడు మీరు తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు తీయొచ్చు. ఇటీవల కాలంలో ఎన్ని చిన్న బడ్జెట్ సినిమాలు ఎంత బాగా హిట్ అయ్యాయండి. ప్రజలు ఆదరిస్తున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్స్ అవంతా అవసరం లేదు. అందుకని నన్ను అడిగితే బాలకృష్ణ గారి లాగా అందరు హీరోలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. అదే ఇండస్ట్రీలో కూడా చాలా ఆనందంగా అందరూ మెచ్చుకుంటున్నారట. నిర్మాతలు వాళ్ళు కూడా చాలా ఖుషి అవుతున్నారు. సో మరి ఈయన బాటలో ఇంకెవరు నడుస్తారు, ఏ హీరోలు నడుస్తారు, హీరోయిన్స్ నడుస్తారు చూడాలి. రైట్ మేడం. థ్యాంక్ యూ.